Hi guys, welcome to this is my channel Srikanth Clips. Today review of the movie వచ్చేసి Biker, which is directed by Abhilash Reddy. This is the second film for Abhilash Reddy. First film వచ్చేసి మానా సూపర్ హీరో. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 41 minutes ఉంది భయ్య. ఈ రోజు ప్రీమియర్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడనే యాడ్లు చేశాను. అండ్ ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక బైకర్ తన లైఫ్ ని రేసర్ గా స్టార్ట్ చేస్తాడు. మిడిల్ లో తను ప్రేమించిన అమ్మాయి కోసం అది వదిలేసి ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తాడు. మళ్ళా తన ఫాదర్ కి ప్రాబ్లం రావడంతో మళ్ళా రేసర్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేస్తాడు. తన ఫాదర్ తనని మళ్ళా రేసర్ గానికి యాక్సెప్ట్ చేస్తాడా లేదా, అండ్ ఫైనల్ తను రేసర్ అవుతాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ భయ్య. సినిమా ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది భయ్య, గుడ్ ఇంటర్వెల్ సీన్ అండ్ మంచి ట్విస్ట్. అంటే ఈ సినిమాలో ట్విస్ట్ ఏమి ఉండదు భయ్య, ఏం ట్విస్ట్ ఉండదు. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆడికెళ్ళి బాగాలేదంటే అది గలీజ్ ఉంటుంది. ట్విస్ట్ అట్లాంటి ఏమి ఉండదు. ఈ సినిమా వచ్చేసి ఒక 2 స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయింది. సో వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ ఉంటుంది. ఒకటేమో బేబీ సాంగ్, ఇంకోటేమో ఫాదర్ కి సన్ సంబంధించిన సాంగ్ ఉంటుంది. రెండు మంచిగా ఉంది. అండ్ గుడ్ ఇంటర్వెల్ సీన్ మంచిగా ఉంటుంది. అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ వచ్చేసి ఈ సినిమా చాలా ప్లస్ పాయింట్ నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం వచ్చేసి రేసింగ్ కి సంబంధించి ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ క్లైమాక్స్ సీను ఇవి రెండు మంచిగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో రేసింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, లొకేషన్ కూడా దాని తగ్గట్టే ఉంది. సో వాళ్ళ లొకేషన్ విధంగా అయితే నాకైతే ఏదైతే కాంప్రమైజ్ అయ్యారనిపించలే. సో లొకేషన్ కూడా దాని తగ్గట్టే ఉంది. అండ్ ఈ సినిమాకు అసలు ఎక్కువ ప్లేస్మెంట్ వచ్చేసి శర్వానంద్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఒక రేసర్ ఎలా అయితే బాడీ కానీ ఎలా అయితే బిహేవియర్ కానీ అది ఉంటుందో, ఈ సినిమాలో శర్వానంద్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించినట్టు అనిపించింది. అది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా వేరే విధంగా ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్ వేరే విధంగా ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. క్లైమాక్స్ నాకైతే కొంచెం ఎమోషనల్ గా అనిపించింది. అండ్ వాళ్ళ ఫాదర్ కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది, అది చాలా ఎమోషనల్ డీల్ చేసినట్టు అనిపించింది. అది బాగుంది. అండ్ క్లైమాక్స్ లో ఇంకో సీన్ ఉంటుంది, బైక్ సంబంధించిన సీన్ ఒకటి, అది మంచిగా ఉంది. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసింది అక్కడ ఆ సీన్ దగ్గర. మంచిగా ఉంది. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి థియేటర్ లో మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడండి. మీరు లేకుంటే చూడకుంటే మంచి సినిమాని మిస్ అవుతారు. అక్కడే నేనైతే పక్క మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలంట. సో ఇది కూడా శర్వానంద్ కి ఇంకో హిట్ కిందనే యాడ్ అయింది. సో చెప్పి మరి హిట్ కొట్టడం అంటే ఇట్లనే ఉంటుందని నాకైతే అనిపించింది. మీరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఇలా ఉందో సినిమా కామెంట్ చేయండి భయ్య.